హాయ్ అండి, వెల్కమ్ టు తులసి చిన్ని లాక్స్ అండి. నేను ఈరోజు బ్యాల్ రసం చేస్తున్నాను. 3 విజిల్ పెట్టుకోవాలండి. బ్యాళ్ళు 3 టమాటాలు వేసి 3 విజిల్ పెట్టుకొని ఇట్లా పప్పు గిత్తితో బాగా నున్నగా అయిపోయేట్లుగా బాగా స్మాష్ చేసేయాలండి. పక్కన చింతపండు నానబెట్టుకొని ఆ నీళ్ళు దాంట్లో తొక్కంతా ఎత్తేసి ఆ నీళ్ళు దాంట్లోకి వేసుకోవాలండి. తర్వాత ఏమో ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, తెల్లగడ్డ దంచి పెట్టుకున్నానండి. జీలకర్ర, మిరియాల పొడి, కొద్దిగా మెంతి పొడి అండి. తర్వాత వేసుకుందాం దానికి. నాకైతే గొంతు బాగాలేదండి, ఫీవర్ వస్తుంది, అందుకే గొంతు రకంగా ఉంది. నూనె అయితే వేడెక్కిందండి. దాని తర్వాత సాసులు వేసుకుందాము. సాసులు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఎప్పుడు మిరియాల రసము, టమాటా రసమే కాకుండా ఇలా కూడా చేస్తానండి నేను అప్పుడప్పుడు. తర్వాత నీళ్ళన్నీ పోసుకోవాలండి. చింతపండు నీళ్ళు పోసినాం కదండి, కొద్దిగా టేస్ట్ చూసి మళ్ళీ తర్వాత నీళ్ళు పోసుకోండి. పులుపు ఎక్కువ ఉంటే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలా. సాల్ట్ తగినంత, పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి కొద్దిగా వేసుకుందామండి. కారం తక్కువ ఉంటాయి కదా మిరపకాయలు, అందుకని. మిరియాల రసం అయితే చాలాసేపు ఉడకనక్కర్లేదు. ఇదైతే కొద్దిగా ఉడకాల, 10 నిమిషాలు అట్లా ఉడకాలండి. అంతే అండి, బ్యాల్ రసం అయిపోయింది. మీరు ట్రై చేసిండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బ్యాల్ రసం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అయిపోయిందండి వేడి వేడి రసం.